ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. నేను జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. ఈ దినం మనం రూబేన్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఇజ్రాయేలు గారు తన సంతానం అంతటిలో అంతమంది ఉన్నప్పటికీ రూబేను గారిని ప్రత్యేకపరచి రూబేను గారికి తన యొక్క స్థానంను అనుగ్రహించాడు. అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అంతమంది ఉండగా మనల్ని అమితముగా ప్రేమించి తన యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని అపవిత్రమైన మన జీవితాల నుండి తన యొక్క శిలువ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆయన యొక్క స్థానమును మనకు అనుగ్రహించారు. కానీ మన యొక్క క్రియల ద్వారా మనం చేస్తున్న ప్రతి ఒక్క అవిధేయత వలన దేవుని యొక్క స్థానం ఏమైనదో దానిని అపవిత్రపరుస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన పవిత్రతను కోల్పోయే పరిస్థితులు మనం మన క్రియల ద్వారా ఆలోచనల ద్వారా చేస్తూ ఉన్నామేమో. దేవుడు ఈ దినమందు హెచ్చరిస్తూ ఉన్నారు, మన క్రియలను మన అవిధేయ మార్గములను మార్చుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆ అపవిత్రమైన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తిరిగి పవిత్రపరిచి పరలోకమందు స్థానంను కల్పిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మా యొక్క అపవిత్రమైన జీవితాలు ప్రభా ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ప్రేమ ద్వారా ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఇటు రీతిగా ప్రభా నాయన మమ్మల్ని పవిత్రపరిచారు ప్రభా. అనునిత్యము నీ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి నీ యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండే ఆ అర్హతను మాకు కల్పించమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.